ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే బయట స్టైల్ లాగా డబుల్ కా మీఠా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి. నేనైతే 7 బ్రెడ్ ముక్కలు తీసుకొని బాగా ఎండలో ఎండబెట్టుకున్నాను. ఎండిన బ్రెడ్ ముక్కల్ని తీసుకొని సైడ్స్ మొత్తం తీసేసుకోవాలి. సైడ్స్ వేస్తే టేస్ట్ బాగోదు డబుల్ కా మీఠా. ఇంకా మొత్తం అయితే ఇలా తీసేసుకున్నాను. బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికైతే నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. ఇంకా అందులో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. అలానే హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకుంటున్నా గాయస్. మీరైతే నెయ్యి అవైలబుల్ గా ఉంటే నెయ్యితోనే ఫ్రై చేసుకోండి. ఆయిల్ అయితే స్కిప్ చేసేయండి నెయ్యి ఉంటే. ఇంకా నా దగ్గర అయితే నెయ్యి కొంచెం ఉంది కాబట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ నెయ్యి ఇంకా రెండు హీట్ అయిన తర్వాత నేనైతే కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేనైతే పల్సటి కడాయి తీసుకున్నాను, అందుకని తొందరగా నల్లగా అయిపోతున్నాయి అనమాట. మీరు కొంచెం మందటి కడాయి తీసుకోండి. జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కిస్మిస్ కూడా ఫ్రై చేసి వేసుకుంటున్నాను అనమాట. ఒక కడాయి తీసుకొని మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఒక కప్పు పంచదార, ఇంకా అలానే ఆ కప్పు సగం పంచదార అయితే వేసుకున్నాను. కప్పున్నర అంటారు అనమాట. పంచదార మొత్తం కరిగిన తర్వాత అది మొత్తం పాకంలా అయితే రావాలన్నమాట. పాకంలా అంటే మరీ గట్టిగా కాకుండా నార్మల్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న నెయ్యి ఆయిల్ ఉంది కదా, ఇంకా అందులోనే నేనైతే బ్రెడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీరు కూడా ఫ్రై చేసుకోండి. బ్రెడ్ మాడితే టేస్ట్ అయితే బాగోదు హల్వాది. ఇంకా నేనైతే ఇలా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పక్కన అయితే పంచదార మొత్తం కరిగిపోయింది, పాకం దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా ఒక 4 యాలకులు అయితే దంచుకొని వేసుకున్నాను. ఇంకా రెడ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను నేను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ అయితే ఉంది కదా, ఆ బ్రెడ్ అయితే వేసేసుకుంటున్నాను పాకంలో. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి గైస్, లేకపోతే పాకం మొత్తం దగ్గరకు వచ్చేసి మొత్తం గట్టిగా అయిపోయి బాగోదనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ మొత్తం వేసేసుకొని బాగా ఒకసారి కింద పైన కలుపుకోవాలన్నమాట గైస్. నేను వీడియోలో చూపించినట్టుగా హ్యాస్టీస్ మీరు కూడా ట్రై చేస్తే మస్తు ఉంటుంది అనమాట టేస్ట్. ఇలా కలుపుకున్నాను. ఇంకా నేనైతే చిన్న పాల ప్యాకెట్లో సగం పాలు అయితే వేసుకుంటున్నాను. మనం బ్రెడ్ 7 కదా తీసుకుంది, అదే బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటే ప్యాకెట్ పాలు వేయాలన్నమాట. 7 తీసుకున్నా కాబట్టి ఇంకా సగం పాలు అయితే వేసాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం బాగా కింద పైన కలుపుకొని ఓ 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన అయితే ఉంచుదాము. మనం వేసిన పాలు ఇంకా అలానే పాకంలో అయితే నానిద్ది అనమాట బాగా. చూసారు కదా, ఇంకా నేను 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉందన్నమాట మంచిగా. ఇందాకలా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఇందులో. చూసారు కదా గాయస్, ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించేసినా కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బై, టేక్ కేర్.